సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచ నలుమూలలలో జరిగే చిత్ర విచిత్ర సంఘటనలు వెంటనే మన ముందుకు వచ్చేస్తున్నాయి. క్షణాల్లో వైరల్ అవ్వడం, ట్రెండింగ్ లోకి రావడంతో అందరికీ తెలిసిపోతుంది. ఇప్పటి వరకు ఎన్నో వెరైటీ పనులను చూశాం. తాజాగా ఓ మహిళ తన అంత్యక్రియలను తానే నిర్వహించుకుంది. వినడానికే కాస్త ఆశ్చర్యంగా అనిపించినా నిజంగా ఇదే జరిగింది. దీని వెనుక అసలు కథ తెలుసుకున్న వారు సదరు మహిళ పట్ల సానుభూతి తెలుపుతున్నారు. చైనాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బెజియాంగ్ ప్రావిన్స్ లో జియాంగ్ యీ అనే మహిళ నివాసం ఉంటోంది. ఆమెకు 30 ఏళ్ల వయసు. వివాహం జరిగింది. భర్త, కొడుకు ఉన్నారు. అంతా బాగానే ఉంది. జీవితం సాఫీగా సాగుతుంది అనుకున్న సమయంలో దేవుడు ఒక పరీక్ష పెట్టాడు. అనుకోకుండా అనారోగ్యం పాలైంది. డాక్టర్లను సంప్రదిస్తే ఆమెకు గర్భాశయ క్యాన్సర్ ఉన్నట్లు చెప్పారు. అంతేకాదు, ఆమె బతకడానికి ఇంకో 2 ఏళ్లు మాత్రమే అవకాశం ఉందని తెలిపారు. ఇక డాక్టర్లు చెప్పిన విషయాన్ని తెలుసుకున్న ఆ మహిళ కుమిలిపోయింది. తనకు తక్కువ టైమే ఉందని తెలిసి బాధపడింది. ఈ క్రమంలోనే ఒక ఆలోచన చేసింది జియాంగ్ యీ. తన అంత్యక్రియలను తానే నిర్వహించుకుని ప్రాణాలను విడిచే ముందే అందరి ఆశీర్వాదం తీసుకోవాలని అనుకుంది. ఇందుకోసం ఆమె తన చిత్రపటాన్ని ఏర్పాటు చేసింది. దానిపై ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. తాను దురదృష్టవంతురాలిని అని, రాబోయే 2 ఏళ్లలో దేవదూతను అవుతానని చెప్పుకొచ్చింది. తాను వెళ్లిపోతున్న నేపథ్యంలో అందరి ఆశీస్సులు కోరుకుంటున్నట్టు పేర్కొంది. జియాంగ్ స్వయంగా జరుపుకుంటోన్న అంత్యక్రియల గురించి తెలుసుకున్న బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. తమ ఆశీస్సులను అందించారు. 2 ఏళ్ల పాటు ఉండే జీవితంలో ప్రతిరోజు అందంగా గడవాలని కోరుకుంటున్నట్లు వారు చెప్పుకొచ్చారు. జియాంగ్కు ధైర్యం చెప్పారు. అయినా మహిళకు వచ్చిన వ్యాధి అంత భయంకరమైనది కాదని, కొందరు దాన్ని అధిగమించారంటూ ఉదాహరణలు తెలిపారు. జియాంగ్ కూడా అలాగే వ్యాధి నుంచి బయటపడాలన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు భావోద్వేగ స్లైడ్ షోను ప్రదర్శించారు. అందులో జియాంగ్ జీవితం, కెరియర్, బాల్యంలోని విలువైన జ్ఞాపకాల కథనం ఉంది. ఇక జియాంగ్ తన కుమారుడు ఇప్పుడు చిన్నవాడని, అతను ఎదగటం చూడాలని ఉందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె మాటలు విన్న ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. అయితే తాను మరణానికి భయపడటం లేదని, కానీ అందర్నీ విడిచి వెళ్లటం బాధగా ఉంటోందని జియాంగ్ పేర్కొంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జియాంగ్ పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు.